పిలిచిడు. అన్నా 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 మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను దోస్తాను అని చెప్పి అన్నవే రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ 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 మా అన్నవే రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడు. వారిచ్చేది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోస్తావు కరెక్ట్ ఆడ దోస్తావు కరెక్ట్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలు ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజే చూస్తున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ పేజ్ చేసి బీజేపీ పేజ్ చేసింది. ఆ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే ఐదారు ఇచ్చేది ఇలా బీఆర్ఎస్ కూడా ఏం చేశాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జూబ్లీ నియోజకవర్గం గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీకి గెలిపించండి అన్నా జూబ్లీ సదా బిడ్డా కిషన్ రెడ్డి అంతా ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పుడుకై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన పోలీస్ బుద్ధి దిగుతున్నా అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేసి కాబట్టి ఆ ఆత్మ బలిదానం చేసినటువంటి ఆ పోలీసులను స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న భారత్ మాతాకి జై శ్రీరామ్.